ఉండవల్లి కేవ్స్ విజయవాడ నుండి 6 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది ఒడ్డున ఉన్న చారిత్రక గుహాలయాలు. ఈ గుహాలయాలు క్రీస్తు శకం 5-6 మధ్య కాలానికి చెందినవి. ముఖ్యంగా విష్ణుకుండినుల పాలనలో అభివృద్ధి చెందాయని చరిత్రకారులు భావిస్తున్నారు. గుప్తుల కాలం నాటి నిర్మాణ శైలి పోలికలు కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఒకే రాతి కొండను తొలిచి రాక్ కట్ ఆర్కిటెక్చర్ అంటే 4 అంతస్తులుగా నిర్మించి ఏకశిలా నిర్మాణంగా చేశారు. మొదట్లో బౌద్ధ భిక్షువుల నివాసాల కోసం వీటిని నిర్మించగా ఆ తర్వాత క్రమంగా హిందూ గుహాలయాలుగా మారాయి. అందుకే ఇక్కడ బౌద్ధ మరియు హైందవ శిల్పకళా రీతుల సమ్మేళనాన్ని చూడవచ్చు. మొదటి అంతస్తులో బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు అంకితం చేసిన ఆలయాలు, నరసింహస్వామి, వినాయకుడు, దత్తాత్రేయుడు విగ్రహాలు కూడా ఇక్కడ గోడలపై చెక్కబడి ఉన్నాయి. రెండవ అంతస్తులో ప్రధానంగా మనకు కనిపించేది అత్యంత ముఖ్యమైనది శయన భంగిమలో ఉన్న అనంత పద్మనాభస్వామి ఏకశిలా విగ్రహం. సుమారు 20 అడుగుల పొడవైన విగ్రహం. ఒకే రాతితో చెక్కిన అద్భుతమైన శిల్పం. స్వామివారి నాభి నుండి కమలం ఉద్భవించినట్లు, ఆ కమలంలో బ్రహ్మదేవుడు కూర్చుని ఉన్నట్లు చెక్కబడి ఉంటుంది. చుట్టూ ఇతర దేవతామూర్తులు, సప్త ఋషులు, ఆల్వార్లు కూడా మనకు దర్శనమిస్తారు. ప్రకృతిని ఇష్టపడేవారు, చరిత్రపై ఆసక్తి ఉన్నవారు తప్పక సందర్శించవలసిన ప్రదేశం. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.